మనవైన రోజుల్లో అన్ని బాగానే ఉంటాయి, మనది కాని రోజుల్లో ఏదైనా తేడాగానే ఉంటుంది. అందుకే అధికారాంతమున అయ్యవారి చిత్రాలు విచిత్రంగా ఉంటాయనే సామెత ఊరికనే పుట్టలేదు. ప్రస్తుతం ఈ సామెత టీడీపీ అనుకూల పచ్చ మీడియాకు వర్తించే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు బట్టలిప్పి పచ్చ మీడియా చెలరేగుతోంది. వైసీపీని, నేతలను టార్గెట్ చేసి మరీ గలీజ్ రాజకీయం చేస్తోంది. ఈ మీడియా తీరు వల్ల సోషల్ మీడియాలో జనాలు చీకొడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల సీట్ల కేటాయింపులో భాగంగా హిందూపురం టికెట్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఇవ్వకుండా వేరే వారికి కేటాయించారు. ఆయన పేరును పార్లమెంటు టికెట్ కేటాయించడంలో పరిణతిలోకి తీసుకోలేదు. అంటే హిందూపురం పార్లమెంటు స్థానానికి కొత్త వారిని ఎంపిక చేశారని ప్రచారం జరుగుతుంది. గోరంట్ల మాధవ్ ను హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి తప్పించిన తర్వాత ఆయన అధిష్టానం మీద అత్యంత ఆగ్రహంగా ఉన్నారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడైన సజ్జల రామకృష్ణారెడ్డితో గొడవ పెట్టుకున్నారట. నాకెందుకు టికెట్ ఇవ్వడం లేదని నిలదీశారట. తాను పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, చివరికి టికెట్ ఇవ్వకపోతే నా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలని ఆయనతో వాగ్వాదానికి దిగారట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు, సాక్షాత్ టీవీ5 న్యూస్ ప్రెజెంటర్, జర్నలిస్ట్ గా చెప్పుకునే సాంబశివరావు. గతంలో తన ప్రైవేటు వీడియో ప్రసారానికి సంబంధించి న్యూస్ ఛానల్స్ పై గోరంట్ల మాధవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అందులో టీవీ5 కూడా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా మాధవ్ కు సంబంధించిన వార్తల ప్రసారం విషయంలో టీవీ5 ఒకంత వెటకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటుందనే గుసగుసలున్నాయి. అయితే తాజాగా మాధవ్ కు టికెట్ ఇవ్వకపోవడం పట్ల టీవీ5 రెచ్చిపోయింది. దొరికితే సందు అనుకుని అతనిపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది. టీవీ5 న్యూస్ ప్రెజెంటర్ సాంబశివరావు గోరంట్ల మాధవ్ కు అత్యంత స్వీట్ చురకంటించారు. టికెట్ రాలేదని సజ్జల రామకృష్ణారెడ్డితో గోరంట్ల మాధవ్ గొడవ పడ్డారు. కానీ గోరంట్ల మాధవ్ పూర్తిగా బట్టలేసుకొని వెళ్తే ఎవరు లెక్క చేస్తారు అంటూ సాంబశివరావు సెటరికల్ గా మాట్లాడారు. దీనికి ముందు తాను తెలుగు ప్రేక్షకులు క్షమించాలని చిన్నపాటి విజ్ఞాపనను కూడా వ్యక్తం చేశారు. టీవీ5 ఎలాగో టీడీపీ స్తోత్రాన్ని పఠిస్తుంది కాబట్టి అలాంటి మాటలు ఆ ఛానల్ నుంచి కామనే. మరీ ముఖ్యంగా సాంబశివరావు నుంచి కామనే. కానీ గోరంట్ల మాధవ్ కు సాంబశివరావు ఈ స్థాయిలో ట్రీట్మెంట్ ఇస్తారని ఊహించలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరీ బరి తెగించి టీవీ5 సాంబ మాట్లాడుతున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.